ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనం నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే కేతువు, సప్తమ స్థానంలో రాహువు, షష్టమందు శని, చతుర్థమందు శుక్రుడు, తృతీయమందు రవి బుధుడు, నవమ స్థానమందు గురువు, అలాగే లాభస్థానమందు కుజుడు స్తంభించి ఉండడం. వీక్షించేటువంటి ప్రేక్షకుల కన్యారాశి వారు ఈ నెల చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. 16 నుంచి 30 తారీఖు వరకు గ్రహ సంచారము అనుకూలంగా ఉంది, గ్రహ గమనము కూడా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత ఈ ఉన్నటువంటి 15 రోజుల్లోనే 10 రోజుల పాటు ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. మిగతా రోజులు మాత్రమే అనుకూలంగా లేవు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రోజులు. కాబట్టి వ్యాపార విస్తరణ కావచ్చు, లేదా ఉద్యోగ మార్పు కావచ్చు, బదిలీలకు సంబంధించింది కావచ్చు, నూతన పంటలు కావచ్చు, నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కన్యారాశి వాళ్ళు ఉన్నారని చెప్పవచ్చు. అనుకూలంగా లేని రోజులని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ 15 రోజుల్లో మీకు ఎదురంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి శని వక్రత్యాగము పొంది ఉండి షష్టమ స్థానం ముందు ఉండడం, విశేషముగా గత 2-3 నెలలుగా మీరు ఇబ్బందులు పడుతూ అవమానాలు గురవుతూ ఉన్నటువంటి సందర్భంలో మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రణాళికల్ని మీరు రూపొందించుకుంటారు. తద్వారా సామర్థ్యము, పోరాట పటిమతో గనక ఉన్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి 15 రోజుల్లో ఊహించని విధంగా యోగాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా తృతీయ రవి బుధ యొక్క సంచార ప్రభావం మీకు ఈ 15 రోజుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం కలగడం, తద్వారా మీ జీవితంలో అభివృద్ధికి బాటలు వేసుకుంటారని చెప్పొచ్చు. ఉద్యోగార్థులైతే ఖచ్చితంగా నిరుద్యోగస్తులు ఉద్యోగం లభించి తీరుతుంది. ఉద్యోగార్థులకి ప్రమోషన్కి సంబంధించినటువంటి చక్కటి శుభవార్త వింటారు. అలాగే కోరుకున్న చోటికి బదిలీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా లాభస్థానమందు కుజుడు స్తంభించి ఉండడం విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మైనింగ్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఏజెంట్లు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అలాగే రైతులు చక్కగా వేసుకున్నటువంటి ఏ పంటలు అయినప్పటికీ కూడాను అధిక దిగుబడి భవిష్యత్తులో జనవరిలో పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు వస్తాయి. అలాగే సంబంధించినటువంటి కార్యాచరణ అనేటువంటిది వేగవంతంగా మీ ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, రెస్టారెంట్ హోటల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్ నడిపేటువంటి వ్యక్తులు, అలాగే ఎడ్యుకేషనల్ బిజినెస్ మరియు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త ఆచితూచి స్పందించండి. మీ యొక్క ఆదాయానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కాకపోతే కొద్దిగా తక్కువ ఆదాయంలో ఉంటారు, కానీ ఏమాత్రం పెద్దగా ఇబ్బంది పడేటువంటి స్థితిగతులైతే ఈ యొక్క కన్యారాశిలో ఈ చెప్పబడినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కలగవు. కాకపోతే మీరు కొత్త వాటికి మాత్రము ఆమోదము తెలపకండి. ఇలా ఉన్నట్లయితే మీ యొక్క జాతకరీత్యా ఈ కన్యారాశి వారు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పొచ్చు. అయితే గమనించాల్సినటువంటిది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకి కష్టపడి కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశము కానీ, విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఫలితాలు కానీ కలుగుతాయి. ఇక ముఖ్యంగా దాంపత్యములో ఉన్నటువంటి వాళ్ళకి, భాగస్వామ్య వ్యాపారస్తులకి దాంపత్య జీవిత భాగస్వాముల మధ్య కొంత అవగాహన లోపం మాత్రమే ఉంటుంది. కానీ వాటిని పరిష్కరించుకోగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎట్టి వాళ్ళకైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ నవంబర్ 15వ తారీఖు రోజున పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి పవిత్ర క్షేత్రము త్రిపురాంతకం. ఇట్టి త్రిపురాంతకంలో నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు
శని దోషంతో బాధపడుతున్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్టయితే వాటిని పితృదోషము అని అంటారు. ఇట్టి పితృదోష ప్రభావం వలన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, ప్రతి చిన్నది కూడా సమస్యగా మారుతుంది, అనుకున్నవి తొందరగా జరగవు, అలాగే పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ కలగకుండా ఇబ్బందులు ఉంటుంది, అలాగే ప్రశాంతమైన జీవితాన్ని మాత్రం గడపరు. కాబట్టి నవంబర్ 25 ఆఖరి కార్తీక సోమవారం రోజున పితృదోష నివారణ పూజలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చులు, ఆదాయాలు, అలాగే మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా పనులు అవుతున్నట్టే ఉంటాయి, కానీ పనులు మాత్రము నత్తనడక సాగుతాయి. ముఖ్యంగా సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంగా సంతానంతో వ్యవహరించండి. అలాగే మీకు సంబంధించినటువంటి వారసత్వానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి కోర్టు ఇష్యూస్ అయితే ఏవైతే ఉంటాయో అవి మీకు కొంత ఫేవర్గా ఉండడం, లేదా వాటికి సంబంధించినటువంటి కదలిక ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 18, 19, 20 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగము సంబంధించినటువంటి శుభవార్త, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకములు అనేటువంటివి అధికారుల ద్వారా కలుగుతాయని చెప్పవచ్చు. ధనము కూడా సమకూరుతుంది. ఇంకా 21, 22వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో, అన్ని వృత్తులు, అన్ని కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయము లభించబోతుంది. ముఖ్యంగా అవసరానికి తగ్గట్టుగా మీకు డబ్బు సమకూరుతుంది. ఇక 23, 24 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ఖర్చులు అనేటువంటివి ఉంటాయి, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, పనులన్నీ కూడాను బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు. కాబట్టి కొన్ని నిర్ణయాలు మాత్రం 23, 24 తారీఖులో తీసుకోకుండా ఉండడమే మేలని గమనించాలి. ఇక 25, 26, 27 తారీఖులో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నటువంటి సంతోషంతో బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 28, 29 తారీఖులో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశము, కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు, మనస్సు ప్రశాంతంగా ఉండదని గమనించుకోవాలి. ఇక 30 తారీఖుల్లో అయితే మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే మీ యొక్క అవసరాలని మీరు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు వాటిని తీర్చుకుంటారని చెప్పవచ్చు. రాని బాకీలు వసూలు అయితే ధనం కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 23, 24, 28, 29 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉన్నటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడమో లేకపోతే వాటిని వాయిదా వేసుకోవడం చేసుకుంటే ప్రశాంతమైన జీవితాన్ని కన్యా రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి సాధారణంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసమై ప్రతిరోజు దత్తాష్టకము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు పారాయణం చేయడం ద్వారా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పబడినటువంటి గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు. కాబట్టి ఇందుకు విభిన్నంగా ఇంకా సమస్యలతో ఈ కన్యా రాశి వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.